ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం టౌన్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్నాయో దాన్ని తీర్చుకుంటూ పోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ జీజీహెచ్ హాస్పిటల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. దాంట్లో భాగంగా వచ్చే సమ్మర్ కాబట్టి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం. ఇక్కడ కాకుండా ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, అలాగే ఇంకొక అనంతపురం టౌన్లో కానీ 5-6 చోట్ల మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దగ్గుబాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దాదాపు ఈ సమ్మర్ మొత్తం వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఇదే కాకుండా పీక్ సమ్మర్లో ఇక్కడ చలివేంద్రంతో పాటు మజ్జిగ కానీ పంచుతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఎవరన్నా ఉన్నా కానీ, మేమే కాకోకుండా ఎవరన్నా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నా కానీ ఈ సమ్మర్లో ఈ దాహార్తిని ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటిని గుర్తించి వాళ్ళు కానీ ముందుకు వచ్చి ఇచ్చాం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం టౌన్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్నాయో దాన్ని తీర్చుకుంటూ పోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ జీజీహెచ్ హాస్పిటల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. దాంట్లో భాగంగా వచ్చే సమ్మర్ కాబట్టి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం. ఇక్కడ కాకుండా ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, అలాగే ఇంకొక అనంతపురం టౌన్లో కానీ 5-6 చోట్ల మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దగ్గుబాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దాదాపు ఈ సమ్మర్ మొత్తం వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఇదే కాకుండా